హైదరాబాద్ మాదాపూర్లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారంటూ ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో కన్వెన్షన్ ను గంటల వ్యవధిలోనే అధికారులు కూల్చివేశారు. కబ్జా చేసిన 3 ఎకరాల 30 గుంటల్లో 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉంది. మిగిలిన భూమి చెరువు శిఖంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కన్వెన్షన్ నిర్మాణం అక్రమం అంటూ గత ప్రభుత్వంలో కూడా ఫిర్యాదులు అందాయి. అప్పట్లోనే కూల్చివేస్తారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో అప్పుడు కూల్చివేత జరగలేదు. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. సినీ హీరో నాగార్జున N3 రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టారు. దాదాపు 2 నుంచి 3 వేల మంది కూర్చునేలా మెయిన్ హాల్, అవుట్డోర్ సీటింగ్ నిర్మించారు. ఇందులో సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. 2015 ఆగస్టు 20 నుంచి ఎన్ కన్వెన్షన్ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. మాకు తీసేమొస్తుంది లేదు. ఆగస్టు 20 నుంచి ఎన్ కన్వెన్షన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
హైదరాబాద్ మాదాపూర్లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారంటూ ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్లుగా నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో కన్వెన్షన్ను గంటల వ్యవధిలోనే అధికారులు కూల్చివేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయపరంగా మూవ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది నాగార్జున. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అధికారులు ఏమంటున్నారు? నాగార్జున ఏమో ఇది చాలా అన్యాయం అంటూ ఆయన చెప్తున్నారు. నందు, ఎన్ కన్వెన్షన్కి సంబంధించి నిన్న సాయంత్రం గతంలో ఈ నెల 21 నాడు R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన ఎన్ కన్వెన్షన్కి సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్వయంగా ఆయన లెటర్ కూడా రాయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఈ లెటర్ అందిన తర్వాత ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి ఆక్రమణకు గురైందా లేదా అని చెప్పి ఆ చెరువు ఏదైతే తుమ్మిడి చెరువు ఉన్నారో ఆ తుమ్మిడి చెరువుకు సంబంధించి ఆ శాటిలైట్ మ్యాపింగ్ తీసుకొని హైడ్రా అన్ని పరిశీలన చేసినట్టు తెలుస్తుంది. దాదాపు ఇదొక నేషనల్ రీసోర్స్ సెన్సింగ్ సెంటర్, వీరి ఆధారంగా 1979 దాని ప్రకారం అప్పటి చెరువు సంబంధించిన ఈ డేటా అంతా ఇది ఆక్రమణకు గురైందని చెప్పి నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అది కూలగొట్టేందుకు సమాయత్తమైంది. అయితే నాగార్జున తరపున న్యాయవాదులు వచ్చి అదేవిధంగా నాగార్జున క్రితం ఆయన ఎవరిని కూడా చెప్పిన పరిస్థితి, మేము అక్రమంగా కట్టాము, అక్రమ నిర్మాణం చేశామని తప్పు సందేశం 2016 సంవత్సరం వచ్చి గతంలో ఈ కూల్చివేతలు ప్రారంభమయ్యే అక్రమ కట్టడం అని చెప్పి మనం కొన్ని చూసాం గతంలో కూడా. దానికి కోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఉన్నప్పుడు కోర్టులో ఉన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా అధికారులు అక్రమంగా కూలగొట్టారు, దీన్ని ఏం చేయాలని చెప్పి ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. న్యాయస్థానం ఆశ్రయిస్తామని చెప్పి ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు ఇవాళ రేపు హాలిడే కాబట్టి కోర్టు కూడా ఇంకా దీనికి లిస్ట్ కాలేదు. దీని తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సింది. అయితే పూర్తిగా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి మాత్రం ఎకరాల 20 గుంటల పైసలకు కూడా ఆక్రమణకు గురైందని చెప్పి హైడ్రా చెప్తుంది, హైడ్రా అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ల్యాండ్ అని చెప్తున్నారో ఫుల్ ట్యాంక్ లెవెల్ అక్కడ దాదాపు ఎకరం పైసలకు ఎఫ్టీఎల్ అది ల్యాండ్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా 2 ఎకరాలు బఫర్ జోన్ 1 కిలోమీటర్ పరిధి ఉన్న లిమిట్ మేరకు వారి హైడ్రా దగ్గర ఉన్న ఆధారాల మేరకు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆ చెరువు ఆధీన శిఖం భూమి కాకుండా ఈ బఫర్ జోన్ లో ఉన్న ల్యాండ్ కూడా అక్రమంగా ఆక్రమించి నిర్మాణం చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. దాదాపు ఇది గతంలో 2010లోనే ఇది అనుమతులు ఇచ్చినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆరోపణలు ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఈ దాదాపు ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైడ్రా అయితే ఒక అడుగు ముందు చేసిందనే చెప్పవచ్చు. ఇప్పటికే గతంలో ఏది రంగనాథ్ పెద్ద ఎమ్మెల్యేలను కావచ్చు, అది సినీ ప్రముఖులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము పట్టించుకోము, హైడ్రా పరిధిలోకి వచ్చేది ఏదైనా కంప్లైంట్ వస్తే పరిశీలించి ఒకవేళ బఫర్ జోన్ లో కానీ ఎఫ్ఐఎల్ లో కానీ ఉంటే పడతామని ఆయన క్లారిటీగా చెప్పారు. గతంలో దానం నాయందర్ ఇష్యూ చూసుకోవచ్చు, ఇటీవల కొంతమంది ప్రముఖులకు సంబంధించిన ఆ కట్టడాలు కూల్చివేత కావచ్చు, ఈ రోజు జరిగిన ఎన్ కన్వెన్షన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి హైడ్రా ఒక ప్రణాళికతో వెళ్తుందని చెప్పవచ్చు. ఇదంతా ఆ గవర్నమెంట్ రేవంత్ సర్కార్ వారికి ఒక ఫ్రీడమ్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇక్కడ కూల్చివేతల పర్వం అయితే కొనసాగుతుంది. ఇంకా దీంతో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూల్చివేతల వరకు వచ్చి ఆగిపోయిన పరిస్థితి కనిపించింది గతంలో. అయితే ఇప్పుడు హైడ్రా మాత్రం అందుకు భిన్నంగా వెళ్తుంది. ఏదైతే లిస్ట్ వస్తుందో, ఎవరి ద్వారా కంప్లైంట్స్ వస్తాయో దాన్ని పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత నిర్ధారణకు వస్తే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్తూ ఏదైతే మాట ప్రకారము ఆ కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇటు
జన్వాడ ఫామ్ హౌస్ కావచ్చు, ఇట్లా కొన్ని ఇప్పటికే ఫిర్యాదులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇంకా కొన్ని ఏదైతే శిఖం భూములకు ఆక్రమణకు గురై కట్టిన ఫామ్ హౌస్లు ఉన్నాయో వాటి కావచ్చు, కొన్ని బిజినెస్కు సంబంధించిన వాణిజ్య కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ నగర నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లోనే దాదాపు ఉన్న భూమికి గతంలో చెరువు దానికి ట్యాంక్ సంబంధించినటువంటి ల్యాండ్లో దాదాపు 1000 ఎకరాల వరకు ఉంటుందని అంచనా వేసినప్పటికీ దాదాపు 21% భూమి అందులో కబ్జాకు గురైందని చెప్పి ఇటు వారు ఏదైతే ఒక సర్వే ఏజెన్సీని పెట్టుకున్నారో ఆ సిస్టమ్ ద్వారా వారికి అందిన రిపోర్ట్లో ఉంది 21% కబ్జాకు గురైంది. దీనిపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. అంటే చెరువులను పునరుద్ధరించడము, పాత ఏదైతే చెరువులు ఉంటాయో ఆ మ్యాపింగ్ సెన్సింగ్ సిస్టమ్ ద్వారా ఆ చెరువులను పునరుద్ధరించాలనేది ఏకైక లక్ష్యంతో హైడ్రా వెళ్తుంది. ఎలాంటి బెదిరింపులకు కానీ ఎలాంటి ఒత్తిళ్ళకు కానీ తలొగ్గమని చెప్పి హైడ్రా మాత్రం క్లారిటీ ఇస్తుంది. ఇక్కడ స్వయంగా మంత్రి లేఖ రాయడం, దాని మీద విచారణ చేపట్టడం, ఈ కన్వెన్షన్ విషయంలో త్వరగా ఇవన్నీ అయితే జరిగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది అన్యాయం అని చెప్పి ఇటు నాగార్జున చెప్తున్నారు, నాగార్జున తరపున లాయర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కోర్టు పరిధిలోకి వెళ్ళింది, కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నదనేది ఇటు నాగార్జున వర్షన్గా వినిపిస్తున్నారు. ఇది అక్రమంగా నిర్మించారని చెప్పి ఇటు హైడ్రా చెప్తుంది. అయితే ఈ కన్వెన్షన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా ఇక సస్పెన్స్గానే ఉంది. హైడ్రా మాత్రం రాత్రి దీన్ని డిసైడ్ ఇది ఫీల్డ్కి వెళ్ళేవారు, కూల్చివేతలకు వెళ్ళేవారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పినట్టు తెలుస్తుంది. ఏవి రంగన చాలా క్లారిటీగా వెళ్తున్నారు. ఎవరు కూడా ప్రలోభకు గురి కావాల్సిన అవసరం లేదు. కిందిలో క్షేత్రస్థాయి వెళ్ళే అధికారులు ఎవరైతే ఉంటారో ఫీల్డ్కు కూల్చివేతలకు జేసీబీలతోటి బుల్డోజర్లతో వెళ్ళే అధికారులు ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాల్సిందే అని ఒక క్లారిటీగా వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి ఫీల్డ్కి అర్ధరాత్రి తర్వాత వాళ్ళు వెళ్ళినట్టు తెలుస్తుంది. వేకుమ జామునే అక్కడికి దాదాపు 200 నుంచి 300 మంది పోలీసులు మోహరించారు. భారీ కట్టుదిట్టమైన భద్రతా నడుమ ఈ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభించారు. మీడియాకి తెలిసేసరికే దాదాపు సగం వరకు కూలిపోయిన పరిస్థితి కనిపించింది. అంటే హైడ్రా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుందనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో మరి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏవైతే ఫామ్ హౌస్లు కావచ్చు, ఇతర కట్టడాలకు సంబంధించి కావచ్చు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేటువంటి భవనాలు కావచ్చు, వీటన్నిటిని కూల్చుతారా లేదా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. కన్వెన్షన్ విషయంలో మాత్రం అది మాకు పట్టా భూమి, అది ఒక అంగుళం కూడా కబ్జాకు గురి కాలేదు, ప్రభుత్వం కాదు ప్రైవేట్ భూమి అని చెప్పి ఇటు నాగార్జున చెప్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించనుందనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. నందు రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్.